నెల్లూరులో మధుసూదన్ రెడ్డి గారు పర్టికులర్గా కొంతమంది లీడర్లు వైసీపీలోనే నేను చూసిన దాని ప్రకారం కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజే డిఫరెంట్. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు, అసెంబ్లీకి ఎలా వెళ్ళారు నాకు అర్థం కాదు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజే అదిలా ఉంటుంది. ఏమాత్రం అందులో హుందాతనము, ఒక ఒబీడియన్స్ అది ఏం ఉండదు, ఇదిగా మాడతారు. సో ఇట్లాంటి వీళ్ళని తయారు చేసే లీడర్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే లీడర్లు కానీ ఉన్నారా నెల్లూరులో పర్టికులర్గా ఏంటంటే, ఒకప్పుడు నెల్లూరు అంటే సాహిత్యానికి కానీ తిక్కన మహాభారతాన్ని రాసినటువంటి తిక్కన నడయాడిన నేల ఇప్పుడు అంతెందుకు తెలుగుదేశం పార్టీలో పెళ్ళికూరు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉంటాడు? తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు ఇటువంటి ఘాతుకాలకి ఏ రోజు ఒడిగట్ల. నెల్లూరు రాజకీయం నేను సింపుల్గా 2 ముక్కలు చెప్తాను నేను వెంకటకృష్ణ గారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల్లూరు పెద్దారెడ్లు ఈ పొలిటికల్ సెపాలజిస్టుల చేత సర్వే చేయించుకోండి. కాదు, మేము పెద్ద కంటి రెడ్లు, మాకు వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు అనబాక నేను పెద్ద కంటి రెడ్డిని, వాళ్ళు చెప్పలేరు ఏ రెడ్డి. నేను గర్వంగా చెప్పుకుంటాను పెద్ద కంటి రెడ్డిని, వాళ్ళు చెప్పలేరు అనుకోండి. నేను అనేది ఏంటంటే, మీరు సింపుల్గా చెప్తానా, వీళ్ళు సెపాలజిస్టుల చేత సర్వే చేయించుకుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకుని ఆ పార్టీలకు జంప్ అవుతారు. ఇది అసలు కథ. వీళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పోతే 1 కోటి రూపాయలు పోతాయిరా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ముందే సెపాలజిస్ట్ మనం ఉంటారు కదా, ఆరమ్మస్థానం లాంటి సంస్థలు ఉండేవి కదా, వాళ్ళకి 1 కోటి ఇచ్చేది. ఒరే బాబు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చూసుకుండేది, ఆమె ఆ పార్టీకి పోయేది 100 కోట్లు 50 కోట్ల పార్టీ ఫండ్ రూపంలో వాళ్ళకి సూట్ కేసులు ఇచ్చేది. పదవులు ఎప్పుడు పదవులో ఉంటారు. కొన్ని కుటుంబాలు అయితే మరి భారతీయ జనతా పార్టీతో మొదలుపెట్టి నేడు తెలుగుదేశం పార్టీ దాకా వదల్లా. ఏంది ఎక్కేదానికి దిగేదానికి, వచ్చేదానికి వాళ్ళకి లేదు, తీసుకునేదానికి వాళ్ళకి లేదు. మనం ఏం చేయలేము. రాజకీయాలు ఆ విధంగా అయిపోయింది. సూట్ కేసులు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఎంపీ సీటు, వాడికి ఎమ్మెల్యే సీటు. స్వచ్ఛంగా పనిచేసే పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి వాడు పనికిరారు. ఎందుకు ఆ పార్టీలో ఇప్పుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ అయి ఉన్నాడు ఒక ఆయన, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఉంటాడు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఆ ఖర్చు వేసుకొని ఆ ఓసీ బ్యాంక్ డీసీసీ బ్యాంకు ఇచ్చేశారు. అట్లా వీళ్ళు ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ ఫ్యాక్టరీలు అని పెట్టి చెప్పుకోవాలా. రాజకీయ ఫ్యాక్టరీలు దేనికుంటాయి, సంపాదన కోసం ఉంటాయి. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజాసేవకు ఉంటాయి. ఇప్పుడు ఉండే అన్ని కూడా రాజకీయ ఫ్యాక్టరీలు పార్టీలు అనబాక. ఇప్పుడు ఒక సార్ మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, నా పేరు పెట్టుకున్నారు, విష్ణుమూర్తి పేరు, మధుసూదనరావు గారు. ఈ అప్పుడుగుట్టు చెప్తా, ఇప్పుడు ఈ అప్పుడుగుట్టు ఎలా ఆమోదం చెందింది సార్ చూడండి. ఇది సింపుల్ గా చెప్తాను. ఆ ఆర్ఓ గారు ఎంత పెద్ద తప్పు చేసింది సార్. ఎలక్షన్ కమిషన్ తప్పు చేయలే సార్, నేను చెప్తాను ఈ లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అయిపోయే దానికి ఈ అప్పుడు విట్టే తార్తాను. ఈ అమ్మాయి నిడుకుంటే అరుణ అనే అమ్మాయి అసెట్స్ 25,65,000 చూపించింది సార్. ప్రతి పేజీ చూపిస్తా సార్ నేను. అన్ని నిల్లు జ్యువెలరీస్ చూపించింది సార్. అమ్మాయి జ్యువెలరీస్ ఒకే ఒక్క ఐటమ్ చూపించింది సార్. 2 కేసులు చూపించింది అనుకోండి కోవూరు పోలీస్ స్టేషన్ లో. 200 గ్రాములు సార్ బంగారం. ఇక్కడ చూడండి, ఇది పట్టుకోవచ్చు సార్. డైమండ్స్ గ్రామ్స్ లో కొలుస్తారా, క్యారెక్టర్ లో కొలుస్తారు సార్? క్యారెక్టర్ కదా, చూడండి 200 గ్రాములు రాస్తుంది డైమండ్స్ ని. అయిపోలా అప్పుడు వీటి రిజెక్ట్ చేయకుండా ఆర్ఓ ఎలా ఆమోదించింది? 6వ నెంబర్ అమ్మాయికి. అర్థమవుతుందా? వ్యవస్థలన్నీ బస్టు పట్టిపోయి ఉండే. ఇప్పుడు అరుణ మేడం ఎందుకు అరెస్ట్ చేశారా చెప్పనా? నేను చెప్పనా? ఛాలెంజ్ బీజేపీకి తీసుకోమను. ఆ అమ్మాయి కానీ ఫోన్ కానీ పబ్లిక్ లో పెట్టి లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లేచిపోద్ది. నెల్లూరు జిల్లాలో డిఎస్పీలు సిఐలు అందరూ లేచిపోతారు. ఛాలెంజ్ డిఎస్పీకి ఇస్తుండా బయట పెట్టమను. రాజశేఖర్ బాబు కూడా మా ఊరిగిరే, మా ఊరుకుంటే పాడే. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, తీసుకోమను. చీఫ్ మినిస్టర్ తీసుకోమని ఛాలెంజ్. ఆ అమ్మాయి ఫోన్ పబ్లిక్ గా బయట టెలికాస్ట్ చేస్తే అతి మంచి ప్రభుత్వం కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరులో మొత్తం లేచిపోద్ది. అందుకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసింది. ఎంటైర్ పోలీసు వాళ్ళు ఉన్నారు దాంట్లో. బయట పెట్టమను. ఎందుకుంటారు పోలీసులు? ఎందుకుంటారు ఉన్నారు, తీయమని బయట పెట్టేస్తున్నా కదా. చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ ఇస్తున్నా. ఆ అమ్మాయి ఫోను లైవ్ టెలికాస్ట్ చేయమను. ఎంతమంది పోలీసు వాళ్ళు లేచిపోతారో చూస్తా. ఏంటి ఎందుకు? ఒక మాట చెప్తానండి, పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. నేను చెప్తున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసిన ఈ రోజు కూడా యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండా. రౌడీజం నాడైనా నేడైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కబలిస్తుంది. గుర్తు పెట్టుకొని పరిపాలన చేయండి. ప్రజల పక్షాన నిలబడండి. దోపిడీని ఆపడండి. చెప్తున్నావు నా దగ్గర మొత్తం 16 కోట్ల డేటా ఉంది. ఏదో ఒక రోజు పేలుస్తా బాంబు. ఇదే స్టూడియోలో కూర్చొని
ఆపే దమ్మున్నాడు ఆపండి. ఆ రౌడీజాన్ని మాత్రం ఆ రౌడీజాన్ని మాత్రం అణిచేయకపోతే రాష్ట్రానికి చాలా నష్టం. ఎందుకంటే ఆ 5 ఏళ్లలో పడిన ఆ పునాదులు వాటిని పెగిలించి వేయాలి, లేకపోతే భవిష్యత్తు చాలా కష్టం. అది మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా తీసుకుంటారో ఏంటో, లోకేష్ గారు ఎలా తీసుకుంటారో ఏంటో చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రావు గారు, సంపత్ రాజు గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. పరిశీలించారు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నాడు, అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారించాలి. విచారించిన తర్వాత మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటికి రాబోతోంది అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఎందుకంటే అది ఆ వీడియో ఎప్పుడు సంబంధించినటువంటి వీడియో, అది ఎక్కడ చేశారు, సో వాళ్ళ యొక్క స్కెచ్ ఏంటి, లేదా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, సో వారు ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి వాళ్ళకి ఆజ్యం ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు, వీళ్ళు రెండని చెప్పగలం. ఎందుకంటే ప్రాపకాలకి